దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఈ క్రిస్మస్ దినమందు క్రీస్తును మనకు అనుగ్రహించాడు. ఈరోజు మన సందేశం ఏంటంటే, క్రిస్మస్ దినమందు దేవుడిని మనకు అనుగ్రహించాడు. తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించాడు. పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించాడు. చూడండి, ఆయన ఒక అద్భుతమైనటువంటి మాటలు మనము యోహాను సువార్త 1వ అధ్యాయంలో 12వ వచనం, తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ, అనగా తన నామముందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. మొట్టమొదటిగా బాగా గమనించండి, నువ్వు దేవుణ్ణి ఎరుగున్నావా? క్రిస్మస్ అంటే ఏదో వస్త్రాలు వేసుకొని, కొత్త వస్త్రాలు తీసుకొని, బట్టలు తీసుకొని, మంచి భోజనం చేసుకొని, మన జీవితంలో మనము అనుగ్రహం పొందుకున్నట్లుగా, క్రిస్టియన్ లాగా జీవించినట్లుగా మనము ఉండకూడదు. మనం జీవించాల్సినటువంటి విధానం, మనము చేయవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి ప్రయాణంలో దేవుడు మనకు అనేకమైనటువంటి అనుగ్రహాలు మనకు దేవుడు అనుగ్రహించాడు. చూడండి, ఈరోజు క్రీస్తుని కలిగినటువంటి వాడు అధికారము కలిగినటువంటి వాడు. ఎంతమందికి ఈ మాట అర్థమైంది? ఏమా, క్రీస్తుని కలిగినటువంటి వాడు అధికారము. నీ దగ్గర డబ్బు లేకపోవచ్చు. చూడండి, నేను ఒక ఉదాహరణ చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు మనం ఒక 35 నిమిషాలు 35 నిమిషాలు 40 నిమిషాలు వాక్యం చెప్పాలని ప్రేరేపణ ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఏంటంటే, పేతురు యోహానులు శృంగారం అనే దేవాలయమునకు ఎక్కి వెళ్తున్నటువంటి పరిస్థితిలో ప్రార్థన చేసుకున్నటకు వారు వ్యక్తిగత జీవితంలో ప్రార్థించుటకు వెళ్తున్నటువంటి సందర్భాల్లో ఒక వ్యక్తి వారికి తటస్థించాడు, ఎదురుపడ్డాడు. ఎవరైనా? కుంటివాడు. అక్కడ వారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి చెప్పండి? వారు మాట్లాడినటువంటి మాటలు ఏంటి? మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ మాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాము అంటున్నారు. ఏంది వాళ్ళకి కలిగింది? అధికారం దేవుడు వారికి ఇచ్చాడు. అధికారం దేవుడు వారికి అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు చూడండి, అపోస్తలుల కార్యము 3వ అధ్యాయము 2వ వచనం, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళివారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారం అనే దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా ఏమడిగాడంట? భిక్షమడిగాడు. పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమనిది. బాగా గమనించండి, మనము భిక్షగాల్లాగా అడుగుతాం ఏసైని. వీరిద్దరికి దేవుడు ఏమి ఇచ్చాడు తల్లి? చెప్పండి ఏమి ఇచ్చాడు వీళ్ళిద్దరికి? ఈ భిక్షగాడు ఏం అడుగుతున్నాడు? అధికారం కలిగినటువంటి వారిని భిక్షగాడు ఏం అడుగుతున్నాడు? భిక్షం అడుగుతున్నాడు, డబ్బు అడుగుతున్నాడు, నాణ్యములు అడుగుతున్నాడు. ఇప్పుడు మీ దగ్గర నాణ్యాలు భిక్షగాడి దగ్గర ఉన్నాయి అంటే, ఎవరో ఒకరు వాడి దగ్గర ఆ నాణ్యాలు వారికి ఇచ్చుచూ వస్తూ ఉంటారు, కానీ వాడికి అధికారము ఉందా? వీళ్ళ దగ్గర నాణ్యాలు అవి సామాన్యంగా ఉండవు, ఎందుకంటే వారు దాని మీద ఆశ వారికి లేదు. కానీ వారి దగ్గర ఏముంది? చెప్పండి, అది ఏముంది? అధికారం ఉంది. మనం మాట్లాడుకున్నటువంటి మాట ఏంటంటే, తను ఎందరు అంగీకరించారు, అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగటకు అధికారము అనుగ్రహించను.
ఈ క్రిస్మస్ దినంలో నువ్వు జీవించాల్సినటువంటి విధానం ఏంటంటే, నువ్వు బట్టలు లేకపోయినా, ఆస్తి అంతస్తు లేకపోయినా, ఇల్లు వాకిలు లేకపోయినా, పొలములు లేకపోయినా, బంగారం లేకపోయినా, ఏం లేకపోయినా నీకు మనశ్శాంతి, సమాధానము, సంతోషము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, ఆశ్చర్యకరం, ప్రేమ ఇవన్నీ ఉన్నాయంటే నీలో అధికారం ఉంది దేవునికి ఇష్టం. కాబట్టి ఈరోజు నువ్వు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఆ భిక్షగాడు ఒక మాట చెప్తున్నాడు. అంతటా పేతురు వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. బాగా గమనించండి. పేతురుకి కలిగింది ఎవరికి ఇస్తున్నాడు? భిక్షం అడుగుతున్నటువంటి వారికి, ఆ కుంటివానికి ఇస్తున్నాడు. ఈరోజు నువ్వు ఇచ్చే వ్యక్తిగా ఉండాలి. ఏంటి నీకు కలిగింది? ఏంటి? డబ్బా? చెప్పండి. డబ్బులైతే ఒక 10 రూపాయలు ఇచ్చేస్తావు, చిల్లర అయితే చిల్లర ఇచ్చేస్తావు, ఆస్తి అయితే ఆస్తి ఇచ్చేస్తావు, బంగారం అయితే బంగారం ఇచ్చేస్తావు. ఇది కాదు నువ్వు ఇవ్వాల్సిందే. దేవుడి నీకు అనుగ్రహించినటువంటి దేవుని యొక్క శక్తి, చప్పట్ల కొట్టి దేవుని భయపరుస్తావు. దేవుని యొక్క అభిషేకము, దేవుని యొక్క శక్తి కలిగినటువంటి కృపావరములు, పరిశుద్ధాత్మతో నీవు నింపబడి, ఆశీర్వదించబడి, దీవించబడి, గొప్ప చేయబడిన తర్వాత నీ జీవితంలో ఏమి సంపాదించుకుంటున్నావు? హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఎవరైనా ఒక అద్భుతమైనటువంటి మాటలు దేవుడు అక్కడ రాసి ఉంచున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనములో చెప్పబడి ఉంది. చూడండి. దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. ఏ విషయంలో దృఢంగా ఉన్నావు? ఏ విషయంగా బలంగా ఉన్నావు? అయ్యో క్రిస్మస్ చేసుకోలేకపోతున్నానే, అయ్యో నాకు సంఘములో సమాధానం లేదే, ఇంట్లో సమాధానం లేదే, పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఉందే, నాకు సంతోషం లేకుండా చేసేసారే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ అధికారమును విడుదల చేస్తే ఎన్ని నీకు ఇచ్చినాడు దేవుడు. చూడండి, దేవుడు తన చిత్తానుసారముగా, అంటే నువ్వు దేవుని చిత్తానుసారమైనటువంటి మనిషివా? క్రీస్తు నీలో ఉన్నాడా? ఆ పూజార్హుడు అనగా క్రీస్తు నీలో ఉన్నాడా? క్రీస్తుకి సంబంధించినటువంటి వ్యక్తిగా నీ జీవితము ప్రతిదినము జరుగుతుందా? నీకు డబ్బు, ఆస్తి, అంతస్తులు, ఇల్లు, వాకిళ్ళ కంటే కూడా నీకు అధికారం అనుగ్రహించిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే సృష్టికర్త. హల్లెలూయా. ఎవరండి ఆయన? సృష్టికర్త. నువ్వు పేదదానివి కాదు, పేదవాడివి కాదు, అధికారము కలిగినటువంటి వ్యక్తివి. పేతురు అంటాడు, మాకు కలిగింది, నాకు కలిగింది నీకు ఇచ్చుచున్నా. ఏంటి నీకు కలిగింది? ఈరోజు నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, ఆస్తి అంతస్తులు ఉండొచ్చు, కానీ నీ జీవితంలో అధికారం లేకపోతే దేవుని బిడ్డవు కాదు. చప్పట్ల కొట్టి దేవుని ఎవరు కాదు? దేవుని బిడ్డవి కాదు. అదే ఇక్కడ మాట్లాడుతున్నాడు యోహాను 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో, ఎవరంట? తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించను. ఏమనుగ్రహించాడు ఆయన? నువ్వు ఎరిగి ఉండాలి దేవుణ్ణి. నువ్వు దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తిగా, క్రీస్తు నా కొరకు జన్మించాడు. 3 విషయాలు చెప్తాం చూడండి. ఒకటి, మనల్ని క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చి జన్మించాడంటే, ఒకటి పాపము నుండి మనల్ని విడిపించుటకు. ఒకటి అందరూ చెప్పాలి. ఒకటి మనల్ని పాపము నుండి
విడిపించుటకు. రెండోది మరణములో నుంచి నిన్ను విడిపించుటకు, తప్పించుటకు. ఎవరు కూడా పాపములో నుంచి బయటికి రావడానికి వీళ్ళు ఏ మనిషి కూడా శక్తి లేదు. రోమీయులకు రాసిన పత్రికలో చెప్పబడింది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఆదాము చేసినటువంటి పాపం వలన మరణము సంభవించింది. ఆ మరణము ప్రతి ఒక్క మానవునికి ఈరోజు కూడా అది కొనసాగుతూనే ఉంది. అయితే కడపటి ఆదాము అనబడినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి వలన మన జీవితంలో ఏం జరిగిందంటే, నీవు మరణములో నుంచి జీవములోకి దాటింపు చేయుటకు దేవుని శక్తి దేవుడు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడైతే కూడా వెంట పెట్టుకొని వస్తాడు. నీకు రెండవ మరణం, నీ మీద ప్రభుత్వము, నీ యొక్క ఆత్మకు మరణం లేదు. కాబట్టి యేసుక్రీస్తు సజీవుడు. ఆ సజీవుడుగా ఆ ఉండుటకు నీకు అనుగ్రహము దేవుడు అనుగ్రహించాడు. నిత్య జీవం అనుగ్రహించాడు. ఏం అనుగ్రహించాడు? నిత్య జీవం అనుగ్రహించాడు. మూడవదిగా మహిమను అనుగ్రహించాడు. ఏంటంటే మహిమను అనుగ్రహించాడు. తండ్రి, నీ యొద్ద నాకు ఏ మహిమ ఉన్నదో ఆ మహిమతో నిన్ను మహింపరిచాను. ప్రభా, నువ్వు నాకు అనుగ్రహించినటువంటి వారికి కూడా ఈ మహిమను నేను ఇవ్వాలనుకుంటున్నాను. ప్రభా, ఇదిగో ఎందుకు నేను ఇవ్వాలనుకుంటున్నానంటే, నీవు నన్ను ఈ భూలోకానికి పంపించి నన్ను మహింపరిచావు. ఆ మహిమతో నేను కూడా నిన్ను మహింపరిచాను ప్రభువా. ఆ మహిమతో నేను కూడా నిన్ను మహింపరిచాను ప్రభువా. కానీ నాలో ఉన్నటువంటి ఆ మహిమను నీవు నాకు ఇచ్చిన, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నీవు నాకు అనుగ్రహించినటువంటి వారు కూడా చూడాలి. చప్పట్లు కొట్టితే ఈరోజు చాలామంది జీవితాల్లో ఏమి దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు మనకు అనుగ్రహించాడంటే రక్షణ అని చెప్తారు, మారు మనసు అని చెప్తారు, పాప క్షమాపణ అని చెప్తారు. కానీ ఈ మూడు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పాపము నుండి నిన్ను విడిపించుటకు యేసుక్రీస్తు ప్రభులు వారి లోకంలోకి వచ్చి జన్మించాడు. రెండవదిగా, మరణములో నుంచి నిన్ను విడిపించుటకు, మరణమును గెలిచినటువంటి వ్యక్తి, మరణమును జయించినటువంటి వ్యక్తి, ఏ వ్యక్తి కూడా ఈ లోకంలో చనిపోయి తిరిగి బ్రతికినటువంటి వ్యక్తి లేరు. కానీ యేసుక్రీస్తు ప్రభులు వారు చనిపోయి తిరిగి బ్రతికాడు. మూడో రోజు లేస్తానని చెప్పాడు. లేచాడు. ఆయన సజీవుడుగా అనేకులకి కనబడ్డాడు. ఆయన చెప్పినవన్నీ చేశాడు. మహిమలో ఆయన మేఘారూఢుడై పరలోక రాజ్యానికి వెళ్ళి యోహాను సువార్త 14వ అధ్యాయంలో చెప్తాం, మీ హృదయములు కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక మందికి నివాసములు కలవు, లేని యెడల మీకు చెప్తాను. నేను వెళ్ళి మీ కొరకు సిద్ధపరిచి తిరిగి వచ్చి మీరు నాతో ఉండుటకు, నా యొద్ద ఉండుటకు, నా ఇంట్లో ఉండుటకు మిమ్మల్ని తీసుకువెళ్తాను. వచ్చి తీసుకొని వెళ్తాను. ఇది మీకు ఒక ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని దేవుడు ఒక ప్రణాళిక కలిగి నీ దగ్గరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. నశించిన దాన్ని వెతికి రక్షించిన కొరకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిననే మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైనదిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ మూడును గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, పాపము నుండి దేవుడు నన్ను విడిపించుటకు వచ్చాడు. రెండోది, మరణములోంచి నిన్ను జీవములోకి దాటించుటకు ఆయన వచ్చాడు. దేవునికి స్తోత్రం. మూడవదిగా, దేవుని యొక్క మహిమ ఆదాము పోగొట్టుకున్నాడు ఏదైనా తోటలో. ఆ మహిమను తిరిగి అనుగ్రహించుటకు క్రీస్తు యొక్క మహిమను నీకు అనుగ్రహించాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా ఈ అనుగ్రహం గురించి మాట్లాడుకుంటాం. ఈ అనుగ్రహం గురించి ఏంటి? అనుగ్రహం అధికారము దేవుడు అనుగ్రహిస్తే ఈ క్రిస్మస్ దినమందు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం, 10 రూపాయలు చేతిలో ఉంటే మనకు ఎలాగుంటుందంటే సంతోషంగా ఉంటుంది. లేకపోతే లేకపోతే ఎలాగుంటుంది? బ్యాంకులో బంగారు ఉంటే సంతోషంగా ఉంటుందా? చేతిలో బంగారు ఉంటే సంతోషంగా ఉంటుందా? చెప్పునైనా యేసు ప్రభు పుట్టినప్పుడు కానుకలు ఏమేమి తీసుకొచ్చారు చెప్పండి? సాంబ్రాణి, బోలము, బంగారం వచ్చిందా?
ఇప్పుడు వాళ్ళకి సత్రంలో కూడా ఏమన్నా కృష్ణ సత్రంలో కూడా మరియమ్మను యేసేపుని ఎవరు కూడా సత్రంలో కూడా చేర్చుకోవాలా. వాళ్ళకి దేవుడు బంగారు ఇచ్చాడు. అంటే యేసుప్రభుకి బంగారు ఇగానే ఆ బంగారు తీసుకొని వచ్చి యేసుప్రభుకి ఇచ్చేసారా? యేసుప్రభు తీసుకున్నాడు అక్కడ తల్లిదండ్రులకి ఇచ్చారు. బాగా గమనించండి. వాళ్ళు ఇప్పుడు ఏమైనారు? ఆ తల్లిదండ్రులు నిరుపేదలు, ఇలువలేదు వాళ్ళకి. ఆ నిరుపేదలకి దేవుడు అనుగ్రహము, క్రీస్తు అనుగ్రహం. హల్లెలూయా. తండ్రి అనే దేవుడు క్రీస్తుని అనుగ్రహించినప్పుడు వారి పేదరికం పోయింది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దరిద్రత పోయింది. సత్రం కూడా స్థలం లేదంటే ఇంక వాళ్ళ పరిస్థితి ఎలాంటిదో చూసుకోండి. పశువుల పాకలో యేసుప్రభుని తీసుకుపోయి ఆయన్ని అక్కడ కనేసింది ఎవరు? మరియమ్మ తల్లి. దేవదూతలు చెప్పారు, అనేక అద్భుతాలు జరిగే స్టార్ వచ్చింది, నక్షత్రం వచ్చింది, జ్ఞానులు ఇచ్చారు, రాజులు వెతికారు. యేసుప్రభు పుట్టిన తర్వాత రెండేళ్ళు నిండినటువంటి బాలురు అందరినీ చంపేశాడు హేరోదు రాజు. ఒక పశువుల పాకలో పుట్టినటువంటి ఈ యేసయ్యకి ఇంత ఆధ్యాత్మికమైనటువంటి స్థితి ఎక్కడిదంటే దేవుడు ఆయన అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఎవరై ఉన్నారు? మానవాళికి దేవుడై ఉన్నాడు. మానవాళి కొరకు దిగి వచ్చినటువంటి దేవుడై ఉన్నాడు. మానవాళి పాప శిక్షార్థమై, హల్లెలూయా, పాప పరిహారార్థ బలిగా, లోక పాపములు మోయించిన దేవుని గొర్రెపిల్లగా, మన శిక్ష మన పాపము ఆయన మీద దేవుడు మోపినట్లుగా ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభులు వారు వచ్చారు. ఎంత ప్రేమ దేవునికి. జాన్ 3:16 చూడకుండా చెప్పండి. యోహాను సువార్త 3:16 చూడకుండా చెప్పండి. యోహాను సువార్త 3:16 చూడకుండా చెప్పండి. దేవుడు లోకమును ఎంతో కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు వారికి నిత్య జీవం అనుగ్రహించినట్లు ఆయనను మనకు చూసారా? అనుగ్రహము ఎందుకు ఇచ్చాడు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? ఒకసారి నోవహు కాలములో మనుషులందరినీ చంపేశాడు అంతే. ఈసారి ఆ నోవహు, హాము, షేము, యాపెతు వారి బిడ్డలందరినీ బ్రతికించి వారి జనరేషన్ బై జనరేషన్, తరం వెంబడి తరం వచ్చిన తర్వాత వారిని కనికరించి చంపకుండా వారిని నిత్య జీవం అనుగ్రహించుటగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. పేతురు, యోహానుల జీవితంలో కూడా అధికారం పొందుకున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం పొందుకున్నారు? ఈ క్రిస్మస్ దినం ముందు నీకు అధికారం ఉందా లేదా? చెప్పండి అమ్మా, ఉందా లేదా? ఉందంటే నువ్వు ఆ కుంటోండి ఏం చేయాలా? మీరు నన్ను అడగచ్చు ఏమని, నీకుందా అని. దేవునికి స్తోత్రం. అలాగే అట్లా అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీకు ఉంది కాబట్టే సంఘం నిలబడింది. దేవునికి స్తోత్రం. అధికారం ఉంది. దయ్యములు వెళ్ళిపోవాలా యేసు నామములో. శోధన వెళ్ళిపోవాలా. పాపం విడుదల కావాలా. శాపము దరిద్రత విడుదల కావాలా. అవమానం వెళ్ళిపోవాలా. ఇరుకులు ఇబ్బందులు వెళ్ళిపోవాలా. సమస్యలు విడుదల కావాలా. చిక్కుముళ్ళు విడుదల కావాలా. చిక్కుముళ్ళు విడుదల కావాలా. భయంకరమైన బలహీనతల్లో ఉన్నటువంటి వారు బయటికి రావాలా. యేసు నామములో బయటికి రావాలా. ఇవన్నీ జరగాలంటే నీవు అధికారం పొందుకోవాలా. తన్ని అందరూ అంగీకరించరు. ఏమా చెప్పండి అందరూ. తన్ని అందరూ అంగీకరించరు అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగటుకు. ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవా కదా? రెండో స్టెప్ ఏంటంటే, నీవు అధికారం పొందుకున్న తర్వాత నీవు చేస్తావా కార్యక్రమాలు, దేవుడు చేస్తాడా? ఇది ఏమా అందరూ ఏమంటాడు? ఆ పాస్టర్ బలి చేస్తాడనే, కృష్ణన్న బలి వాక్యం చెప్తాడు, బాగా చెప్తాడు, ప్రార్థన చేస్తాడు. అది కాదు. మొదటి యోహాను 4:4 చూడకుండా చెప్పండి. అంటే ఇప్పుడు
యోహాను సువార్త 1:12 చెప్పారు. ఏమా 1 యోహాను 4:4 చూడకుండా చెప్పాలి. ఊరే తీబక చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవానికంటే, అంటే ఎవరికి అధికారం ఉందో వారి హృదయంలో, వారి జీవితంలో యేసయ్య ఉంటాడు. ఆ యేసయ్య వారి జీవితంలో ఉండడమే కాదు, వారి జీవితానికి నాయకుడై ఉంటాడు. వారి జీవితంలో ఎప్పుడైతే నాయకుడై ఉంటాడో దేవుడు, వారు ఈ ఈ లోకంలో ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా వారు ఏమై ఉన్నారంటే దేవుని అధికారమునకు లోబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని అధికారమునకు వారు ఏమైనారు? లోబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 3:6 చదవండి అందరూ. సామెతల గ్రంథం 3:6. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకోనుము. అందరూ చదవాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయి. చప్పట్లు కొట్టి దేవుని ఎందుకు మారలేదు? నీ త్రోవ సక్రమంగా ముళ్ళబాటగా ఉంది, గుంటల మిట్టలుగా ఉంది. చెప్పండి, గుంటల మిట్టలుగా ఉంది. భయంకరమైనటువంటి త్రోవలు, భయంకరమైన త్రోవలు, కష్టమైన త్రోవలు, భయంకరమైనటువంటి త్రోవలు. ఏంటి ఆ పరిస్థితి? ఎందుకు అలా వచ్చింది? దేవుని బిడ్డలారా, నీ త్రోవలను మార్చుటకు ఆయన సరళము చేయుటకు నీ దగ్గరికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితంలో నీకున్నటువంటి ప్రతి ఒక్క బలహీనతలను తీసివేయటకు ఆయన దగ్గరికి నీకు అధికారం ఇచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఆయన నీకు తోడుగా ఉండేదానికి వచ్చినాడు. ఆయన నీ జీవితంలో నిన్ను అన్ని వేళలా కాపాడేదానికి నీ దగ్గరికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. నీలోకి వచ్చున్నాడు. నీ జీవితంలో నీకున్నటువంటి సమస్యలన్నిటినీ ఆయన, నీకున్నటువంటి బాధలన్నిటినీ, నీకున్నటువంటి అనేకమైనటువంటి శోధనలన్నిటినీ, నీకున్నటువంటి ఏదైతే నువ్వు చేసుకోలేక అనేక సంవత్సరాల నుంచి కృంగిపోయినావో దాన్ని చేయుటకు నీ హృదయంలోకి రావాలని యేసుక్రీస్తు ప్రభువులు వారు ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. నీ త్రోవలను సరళము చేయుటకు వచ్చినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది జీవితాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి దేవుని యొక్క సహవాసము నీకుందా? అదే దేవుని బిడ్డలారా అధికారం అంటే. దేవునికి స్తోత్రం. అదే దేవుడిచ్చిన అధికారం అంటే. శిష్యులకి అర్థం కానటువంటి విషయం ఒకటి చెప్పాడు దేవుడు. మీరు జాలినైనను, కర్రనైనను, చెప్పులైనను, అలాగే ఏది కూడా మీరు ఆశించకుండా నా సేవ చేయండి, పనివాడు జీతానికి పాత్రుడు. దేవుని బిడ్డలారా బాగా గమనించండి. వారికి ఆ మాటలు చెప్పి ఏం చెప్పాడంటే, మీరు గుడ్డి వారిని బాగు చేయండి, తర్వాత కుష్ఠరోగుల్ని బాగు చేయండి, వ్యాధిగ్రస్తుల్ని, రోగుల్ని స్వస్థపరచండి అని వారికి అధికారము అనుగ్రహించాడు. చూడండి, ఈరోజు ఆత్మీయమైనటువంటి స్థితిలో మనం ఆ విధంగా ఉన్నామా? ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏం అర్థమవుతుందా? ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ ఇంట్లో మొట్టమొదటిగా అద్భుతం జరిగితే నీ పక్కింట్లో కూడా, నీ ఎదురింట్లో కూడా, నీ చుట్టుపక్కలంతా కూడా అద్భుతాలు దేవుడు చేస్తాడు లేదా? చెప్పండి అమ్మా, చేస్తాడు లేదా? ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ క్రిస్మస్ దినమందు నువ్వు ఏం కలిగి ఉండాలంటే ఆత్మీయమైనటువంటి
తను ఎందరు అంగీకరించారు అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారము అనుగ్రహించినటువంటి అనుగ్రహం పొందుకోవాలి. ఈ అనుగ్రహం లేదనుకో నువ్వు బిడ్డవే కాదు. ఎవరు బిడ్డవే కాదు. ఒక్కోసారి మనకు కోపం వచ్చి మన పిల్లల్ని ఏమంటామా, తెలంగాణ ఏమంటాం, రే నువ్వు నా బిడ్డే కాదురా నువ్వు అంటావు ఒక్కోసారి. అవునా కదా? నాకు ఇష్టం కోపం వస్తే అనవా? ఎందుకు ఈ విధంగా అంటామంటే వాడు తప్పు చేశాడు కాబట్టి, వాడు కోపం తెప్పించాడు కాబట్టి, ఆ బిడ్డ మనకు బాధ కలిగించాడు కాబట్టి, ఆ బిడ్డ మనకు సంతోషము లేకుండా చేశాడు కాబట్టి మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినందుకు తండ్రి అయిన దేవుడు ఏమన్నాడు, ఈయనన్నా ప్రియకుమారుడు, ఈయనందు నేను అలాగే నీ యందు దేవుడు ఆనందించాలని కోరుకుంటున్నాడు. ఇదే క్రిస్మస్. నీ యందు ఆనందించాలనుకుంటున్నాడు దేవుడు. నీ ఆత్మీయ జీవితంలో ఈ ఆనందము నువ్వు సంపాదించుకుంటకు ఎక్కడికో పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎక్కడికో తిరగాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు చర్చిలోకి వచ్చి లేకపోతే ఇంట్లో కూర్చొని మోకరించి, ప్రభువా నేను నీ బిడ్డగా ఉన్నాను ప్రభువా, ఉన్నానా లేదో ఒకసారి చూడు ప్రభువా, సహాయం చేయి ప్రభువా, ఇదిగో నాకు అధికారం దయచేయి. ఈ అధికారంతో నువ్వు ఎప్పుడు ఈ క్రిస్మస్ నుంచి వచ్చే 2026 డిసెంబర్ 25 వరకు ఇన్ని అద్భుతాలు జరుగుతాయో చూడు. చప్పట్లు కొట్టి ఈరోజు నుంచి అధికారం విట్లెట్ చేయి. నీ అధికారం. నేను ఇందాక ఉదాహరణ చెప్పాను. ఏమని చెప్పానంటే, మా దగ్గర వెండి బంగారాలు లేవు కానీ మాకు కలిగింది నీకు ఇచ్చుచున్నాం. స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఇంత టెన్షన్ లేకుండా ఈరోజు ఈ చర్చిలో వాకింగ్ చెప్తాను చెప్పండి. రాత్రి ఆల్రెడీ పెట్టేసి వాళ్ళకి భోజనం, వాళ్ళు తింటే తిని చేసుకుంటే చేసుకొని ఏమని చేసుకుని రాత్రి మాత్రం వాళ్ళకి భోజనం వండి 3 గంటల దాకా తిన్నారు భోజనం రాత్రి. నేను రాత్రి 3:30కి ఇంటికి వచ్చానమ్మా. ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, సంతోషమైనటువంటి జీవితం ముందు మనకు కలిగి ఉండాలి. అప్పుడే ఇంకొకరు నువ్వు సంతోషపరచగలవు. డబ్బుతో సంతోషపరచడం చాలా ఈజీ, బంగారుతో సంతోషపరచడం చాలా ఈజీ. ఈ లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జేపుడము వల్ల మనం కలిగి ఉన్నటువంటి సంతోషం చాలా సులభం. కానీ ఆత్మీయంగా దేవుడు నీ పట్ల సంతోషం కలిగి నీవు ఇంకొకరికి సంతోషంగా మారడమే చాలా కష్టం. అది ఎక్కడి నుంచి వస్తుందంటే దేవుని యొక్క అధికారం వలన వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని. ఇది చాలామందికి తెలీదు. ప్రభువా నాకు క్రొత్త బట్టలు ఇచ్చినందుకు నీకు వందనాలు. ఈరోజు ఉదయాన్నే నేను నిద్రలేసి 11 గంటలకి 10 గంటలకి నిద్రలేసి చూస్తే పాస్టమ్మ గారు నాకు సొక్క ఈ షర్ట్ తీసుకొచ్చి పెట్టేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను అడగల పాస్టమ్మని, నాకు చాలా వస్త్రాలు ఇంట్లో కావాలంటే అడగండి పాస్టమ్మ గారిని, ఇంట్లో ఉన్నాయి, నేను అవి కుట్టించుకునేదానికి నాకు ఇంట్రెస్ట్. నిన్న కూడా మా నాన్న నాకు ఒక మంచి లెనిన్ కాటన్ మంచి డ్రెస్ పంపించాడు. నేను మాట్లాడేది ఏంటంటే, నువ్వు వేసుకోకూడదని కానీ వేసుకోవాలని కాదు, కానీ నీ హృదయంలో సంతోషం దేవుడు అనుగ్రహించేసాడంతే. దేవునికి స్తోత్రం. నువ్వు ప్రతిరోజు పాత వస్త్రాలు వేసుకున్నా నీవు హృదయంలో అంతరంగ పురుషుడు ఏమైనాడంటే దినదినము అభివృద్ధి పొందుతున్నాడు, నూతన పరచబడుతున్నాడు, పరిశుద్ధపరచబడుతున్నాడు, దీవించబడుతున్నాడు, అభిషేకించబడుతున్నాడు, గొప్ప కార్యములు చేసే వ్యక్తిగా మార్చబడుతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నీ అభిషేకమును ఎవరు దొంగలించలేరు. ఏప్రిల్కి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో మరలా ఒకసారి చదువుతాం చూడండి. ఎంత గొప్ప దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను. నీ జీవితంలో దేవుని యొక్క చిత్తములో నువ్వు ఉన్నప్పుడు ఆయన చిత్తానుసారముగా నీ జీవితంలో సూచక్రియలు జరుగుతాయి. ఒకటి ఏమ్మా, ఏం జరుగుతాయి? సూచక్రియలు అంటే ఏంటి ఏమ్మా చెప్పండి అమ్మా. ఆయన చేసే కార్యాలు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైతే చూడలేకపోతున్నావో దాన్ని చూసినట్లుగా నీ జీవితాన్ని
నీకు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. రెండోది చూడండి మహత్కార్యముల చేత. ఏంటంట? మహత్కార్యములు. మహత్కార్యాలు అంటే ఏంటి? సైన్స్ అండ్ వండర్స్, అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు. మామూలు కార్యం కాదు అది. చాలా మంది చెప్తాం, దేవుడు నా జీవితంలో మామూలు కార్యం కాదు చేసింది, చాలా గొప్ప కార్యము చేశాడు ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహత్కార్యములు, మహా గొప్ప కార్యములు చేయడము నీ జీవితంలో ప్రారంభమవుతాయి. ఎప్పుడమ్మా? దేవుడు అధికారము పొందుకున్న తర్వాత. ఈ అధికారంతో డబ్బులతో కొంటావా? చెప్పండి. ఆస్తి అంతస్తులతో కొంటావా? ఒక ప్రార్థన ద్వారానే వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నీవు దేవునితో ఉన్నటువంటి సమాధానంతోనే వస్తుంది. నీకు దేవునికి ఉన్నటువంటి ఆలోచన కలిగినటువంటి విధానాన్ని బట్టి వస్తుంది. పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క చిత్తానుసారముగా నీవు ప్రవర్తించడం వలన దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. తన్ను ఎందరు అంగీకరించు అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకుటకు అధికారము అనుగ్రహిస్తాడు. మూడవదిగా చూడండి, నానా విధములైన అద్భుతముల చేతను. ఒకటి సూచక్రియలు, రెండోది వచ్చి మహా అద్భుతమైన కార్యాలు, మూడోది వచ్చి నానా విధములైన అద్భుతములు. ఈరోజు నా జీవితంలో అద్భుతం చేశాడు దేవుడు. ఏమంటావు? అంటే ఊహించని దానికంటే కూడా ఎప్పుడు నువ్వు ఇది నా జీవితంలో జరుగుతుంది అని అనుకున్నటువంటి పరిస్థితి, అద్భుతాలు. ఏమ్మా పాట కూడా రాస్తున్నారు, అద్భుతాలు ఆశ్చర్యాలు చేయువాడు యేసు. ఏమా? అద్భుతాలు ఆశ్చర్యాలు, ఆశ్చర్య కార్యాలు చేయువాడు యేసు. గుడ్డి వారి కన్నులు తెరవజేయును. చూసారా? కుంటి వారి కాళ్ళను బాగు చేయును. అద్భుతాలు ఆశ్చర్యాలు నీ జీవితంలో స్టార్ట్ అవునుగా. ఈ రోజు నుంచి నీ అధికారం కొరకు పాకులాడు. ఈ రోజు నుంచి నీ అభిషేకము కొరకు, నీ జీవితంలో జరిగే అద్భుతాలు ఆశ్చర్య కార్యాల కొరకు నీ జీవితంలో మనం చూడాలనుకుంటాం. కానీ నువ్వు బిడ్డగా కాలేదు కనుక, అధికారం పొందుకోలేదు కనుక, నీ యొక్క ప్రవర్తన అంతటికి దేవునికి అధికారం అనుగ్రహించలేదు కనుక, లోబడలేదు కనుక అధికారం నీకు దేవుడు ఇవ్వలేకపోతున్నాడు. నువ్వేమంటావు అంటే, ప్రభువా నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను, నాతో రానాయన అంటావు. ఏమ్మా ఇది న్యాయమా? ప్రభువా ఇప్పుడు నేనేం చేయాలి ప్రభువా, నేను ఎక్కడికి వెళ్ళాలి అనేది న్యాయమా? చెప్పండి. చాలామంది పాస్టర్లు ఏదైనా కనిపెట్టి కూడిక అని పెడతారు. ఏం పెట్టు? కనిపెట్టి కూడిక. సాయంకాలము ఆదివారం ముందు శనివారం పెడతారు. ఏం కనిపెట్టి అంటే ఈ పాస్టర్ చెప్పే వాక్యము వాళ్ళకి బాగా ఎక్కిపోవాలా, వారి జీవితంలో బాగా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలని కనిపెట్టు కూడిక పెడతారు. ఏం పెట్టలేరా? మంచిదే, కానీ నీ వ్యక్తిగత జీవితంలో నిన్ను నువ్వు కనిపెట్టు. టెస్టిఫై అవర్ సెల్ఫ్. మనల్ని మనం పరీక్షించుకుని పరిశీలన చేసుకునే మన పరిస్థితి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు అమ్మా ఏం చేయాలంట? ఏం చేయాలంట? నిన్ను నీవు పరీక్ష పెట్టుకోవాలా. నాకు అధికారం దేవుడు ఇచ్చాడా లేదా? ఏమ్మా నాకు ఒక అధికారం దేవుడు, నిన్ను నువ్వు పరీక్ష పెట్టుకోవాలా. అందుకు తగ్గట్టు నేను నా జీవితం ఉందా లేదా పరీక్ష పెట్టుకోవాలా. నేను అన్ని విషయాల్లో దేవునికి లోబడ్డానా లేదా పరీక్ష పెట్టుకోవాలా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నిన్ను బలపరుస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తున్నాడు. ఆయన ఎవరికి ఇస్తాడు ఈ అధికారం?
అధికారం కలిగినటువంటి వాళ్ళు చేసే పనులు ఇవి. ఒకటి సూచక్రియలు, రెండోది వచ్చి మహత్కార్యములు, రెండోది వచ్చి మూడోది వచ్చి నానా విధములైన అద్భుతములు. ఒకటి కాదు, రెండు కాదు. నీ జీవితంలోనే ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ఆలోచనకర్త, భూపతులకు అధిపతి, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సమాధానకర్త, భూపతులకు అధిపతి, ఆయన సృష్టికర్త. ఆయన నీలో ఉండే అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేయడం. మూడైపోయినాయి. నాలుగోది చూడండి, వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేత. ఎన్ని 9 వరాలు నీకు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. 9 వరాలు ఇచ్చేస్తాడు. ఈ 9 వరాలు చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. ఆయనను అందరి ప్రయోజనముల కొరకు ప్రతివానికి పక్కమనిచ్చింది. ఆయనను అందరి ప్రయోజనముల కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించుచున్నది. ఆత్మ ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచుంది. ఆత్మ దేవుడు కుమారుడే కాదు, కుమారుడైన యేసుక్రీస్తు మనకు ఆత్మను అనుగ్రహించాడు. ఈ ఆత్మ నీలోకి వస్తే 9 వరాలు. ఏం వరాలు? 9 వరాలు ఇస్తాడు. నీలో సూచక్రియలు, మహత్కార్యములు, మూడోది అద్భుతములు చేయ శక్తి నీలోకి వచ్చింది. బానే ఉంది. ఇంకా నీకు ఇంకా 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 కొలతలేని ఆత్మ నీ జీవితంలోకి రావాలంటే పరిశుద్ధ ఆత్మ అనుగ్రహం ఎప్పుడైతే నువ్వు పొందుకుంటావో అప్పుడు వివిధములైన పరిశుద్ధ ఆత్మ వరములు అనుగ్రహింపబడును. ఇక్కడ ఏమని రాశారంటే ఆయనను అందరి ప్రయోజనముల కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించుచున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనుగ్రహింపబడుచున్నది. హల్లెలూయా. ఎలాగనగా ఒకరికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరొకరికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరొకరికి ఆత్మ వలనే విశ్వాసమును, మరొకరికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరములను, మరొకరికి అద్భుత కార్యములు చేయ శక్తియు, మరొకరికి ప్రవచన వరములను, మరొకరికి ఆత్మల వివేచనయు, మరొకరికి నానా విధముల భాషలను, మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి. ఆయనను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలిగజేయుచున్నాడు. హల్లెలూయా. నీలో కార్యము జరగాలి. ఎప్పుడు జరుగుతుంది? ఎప్పుడు మొదలవుతుందంటే నువ్వు దేవుని బిడ్డగా అనుగ్రహం పొందుకున్న రోజు నుంచే. హల్లెలూయా. సాక్షాత్తమైన జీవితము జీవించడమే, నీ జీవితం అద్భుత కార్యములు చేయడమే, దేవునికి కొరకు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిగా మార్చబడడమే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్. ఈ క్రిస్మస్ చూడండి, చర్చిల కాడ ఎంతమంది భిక్షగాళ్ళు ఉంటారు. శృంగారం అనే దేవాలయం దగ్గర కుట్టివాడు ఉన్నట్లుగా చాలామంది భిక్షగాళ్ళు ఉంటారు. అధికారం లేని వాళ్ళందరూ ఏమిస్తారు చెప్పండి? అధికారం లేని వాళ్ళందరూ ఏమిస్తారు? మనం మాట్లాడుకుందాం ఊరికినే. అధికారం లేని వాళ్ళందరూ ఏమిస్తున్నారట? డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు నువ్వేమి ఇయ్యాలా? వాడిని లేపాలా? దేవునికి స్తోత్రం. ఆ స్థితిలో నుంచి వాడిని లేపి సామాన్య మానవుడుగా నువ్వు చేయాలి. దేవునికి స్తోత్రం. వాడు కూడా ఇచ్చేవాడిగా వాడిని చేయాలా? దేవునికి స్తోత్రం. అధికారం దేవుడికి అనుగ్రహించాడు. ఈరోజు నీ కన్నులు తెరవబడినట్లుగా ఆ భిక్షం అడుక్కున్నటువంటి వాని యొక్క కన్నులు కూడా తెరవబడులాగున నువ్వు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవాలి. మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనం. చిన్నలారా
అని ఉంటుంది, చదవండి. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించి చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు కృప అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహంగా ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించి కుమారుని అనుగ్రహించాడు. తన అందరూ అంగీకరించడానికి తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించాడు. అయితే ఇప్పుడు కృపను కూడా అనుగ్రహిస్తున్నాడు. ఏమా వింటున్నారా? నీ ఆత్మీయ జీవితంలో కృప లేకపోతే భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందుకు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నదని తెలుసుకొని నువ్వు జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ కృపను పొందుకోవాలి. పౌలు అంటాడు, ప్రభువా నా కష్టాలు ప్రభువా, నా జీవితంలో అనేకమైన శోధనలు ప్రభువా, అనేక సార్లు నేను సముద్రంలో వస్త్రము తడిచిపోయి సముద్రంలో నేను మునిగిపోయి సముద్రంలో ఒక చక్కెర పట్టుకొని కొయ్యను పట్టుకొని భయంకరమైన కష్టాలు, బెత్తాలతో ముమ్మారు కొట్టారు, రాళ్లతో కొట్టారు ప్రభా. నేను నమ్ముకున్నందుకు ఎన్ని కష్టాలు ప్రభా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు పౌలుకు ఒక మాట చెప్పాడు, నా కృప నీకు చాలు. హల్లెలూయా. ఈరోజు సంఘంలో ఉన్నటువంటి వారు కృప లేకపోతే ఆ కష్టాలు తట్టుకోలేరు. స్తోత్రం. ఇదే సీక్రెట్. సంఘంలో ఉన్నటువంటి వారు కృప లేకపోతే మీకు వచ్చే శోధనలు కష్టాలు తట్టుకోలేరు. ఆ కృప నీకు అడ్డం వస్తుంది. దేవునికి స్తోత్రం. నీకు వలయముగా ఉంది ఆ కృప. పరిశుద్ధాత్మ శక్తి నీకు అనుగ్రహించినాడు దేవుడు. ఏదైనా మంది నీ జీవితంలో నువ్వు ఎన్నటికి కూడా విడుదల కలిగినటువంటి వ్యక్తివే కానీ చిక్కుకొని బంధకాల్లో ఉండే వ్యక్తివి కాదు. నీ జీవితంలో కృప అనుగ్రహింపబడినటువంటి అధికారం అనుగ్రహింపబడినటువంటి ఈ లోకములో దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి దేవుని గొప్ప కార్యములు చేసే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి దేవుడు నిన్ను తీసుకెళ్ళాడు కనుక నువ్వు ఎలాగ జీవించాలి? అధికారము కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఒక పోలీసు వ్యక్తి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ పోలీసు కానీ ట్రాఫిక్ అతను అక్కడ ఒకటి పెట్టుకో ఉంటాడు, STOP అని పెట్టుకోండి. ఏంటది? ఇటంటే లారీలు బస్సులు అన్నీ ఏమైపోతాయమ్మా? చేతిలో ఒక లాఠీ ఉంటుంది, నోట్లో ఏముంటుంది? విజిల్ ఉంటుంది. ఈ చేతిలో ఏముంటుంది కృష్ణ? ఊరికెట్టి పెట్టాడంటే చాలు బండ్లు బస్సులు కార్లు అన్నీ ఆగిపోవాలా. ఈరోజు నాగుపాముల మీదను భుజంగముల మీదను తేళ్ల మీదను అలాగే ఇంకా రకరకాల జంతువుల మీదను సైతాను మీదను సైతాను బలమంతటి మీదను దేవుడు నీకు అధికారము అనుగ్రహించినాడు. చప్పట్లు కొట్టి దేవుడు. రాత్రి అంటే భయం చాలామందికి. రాత్రి అంటే చాలా భయం. దేవుని బిడ్డలారా, నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. క్రీస్తు నీతో కూడా ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు. ఆయన ఏం పేరు? ఆయన దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు అంటే దేవుడు మనకు తోడైనటువంటి దేవుడు. ఈరోజు నీ జీవితంలో ఈ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు నీ జీవితంలో జరగాలంటే నీవు దేవుని యొక్క అనుగ్రహము కలిగి జీవించాలంటే దీన మనస్సు అనే వస్త్రము నువ్వు ధరించుకుంటే కృపను అనుగ్రహిస్తాడు దేవుడు. దీన మనసు అనే వస్త్రమును ధరించుకున్నట్లయితే కృపను అనుగ్రహిస్తాడు. ఎక్కడ దొరుకుతుంది పాస్టర్ అంటుంది? ఎక్కడ దొరుకుతుంది పాస్టర్ అది దీన మనసు అనే వస్త్రము? చెప్పండి, ఏ చర్చిలో దొరుకుతుంది? ఈరోజు కచ్చిపులు కొనేవాళ్ళు, నూనె కొనేవాళ్ళు, ఏమ్మా అర్థమవుతుందా? రకరకాలు. నేను విమర్శించడం కాదు, నువ్వు కొనేస్తావు, ఏది దొరికితే అది కొంటావా? అభిషేకాన్ని కొంటావా? ఆలోచించండి. పేతురు దగ్గరికి యోహాను దగ్గరికి వచ్చారు. చదవండి. అపోస్తలుల కార్యములో ఈ మాటలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నా.
ఒక గారడి విందు చేసే వ్యక్తి అపోస్తుల కార్యములో ఈ పేతురికి యోహానులకి తటస్థించాడు. అయితే దేవుడు అతని యొక్క హృదయం సరైనది కాదు కనుక ఆయనకి ఆ ద్రవ్యం ఇచ్చి కొనాలని ఆశపడుతున్నటువంటి ఆ వ్యక్తికి పరిశుద్ధాత్మను అనుగ్రహించలేదు. చూడండి 8వ అధ్యాయము అపోస్తుల కార్యం 17వ వచనం, త్వరగా చదవాలి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మ పొందిరి. అపోస్తులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని. ఏమనుగ్రహింపబడిందంట? ఎవరు చేతులు ఇస్తే? ఇప్పుడు ఆ పాస్టర్ చైన్ కొనేయాలి మనం. చెప్పండి. పేతురు యోహానులకి దేవుడు ఏమి ఇచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఈ అధికారంతో వారు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు, భక్తి కలిగినటువంటి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ వారి మీదకి దిగి వచ్చినప్పుడు, ఇది సిమోన్ అనే ఒక గారడి మీద చేసే వ్యక్తి చూశాడు. అప్పుడు ఏం చేశాడు? 19వ వచనం, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారము. పక్కన తీసి నవ్వు ఒకసారి, పక్కన తీసి నవ్వుమా, పక్కన తీసి నవ్వండి. ఏమ్మా, ఊరికినే వస్తుందా అధికారం? డబ్బుతో కొంటే వస్తుందా? నూనె కొంటే వస్తుందా? కచ్చిపులు కొంటే వస్తుందా? పాస్టర్కి డబ్బులు ఇస్తే వస్తుందా? చర్చి కట్టిస్తే వస్తుందా? చెప్పు. మొక్కుబడి చేసుకుంటే వస్తుందా? తల వెంట్రుకలు ఇచ్చేస్తే వస్తుందా? మోకాళ్ళ మీద చేరి ఈ చర్చికి ఆ చర్చికి వెళ్ళి పాత చర్చిని కొత్త చర్చికి పోతే నడిస్తే వస్తుందా? చెప్పండి. అధికారం తను ఎందరూ అంగీకరించడం అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి ఏం చేయాలి? మనం తన నామందు, దేవుని నామందు విశ్వాసం ఉంచు వారికి, దేవుని పిల్లలగుటకు అధికారం. నువ్వు ప్రాక్టీస్ చేయి, ఎక్సర్సైజ్ చేయి. ఏంది ప్రభు అధికారం? నేను ఎలాగా నీ నామాన్ని స్మరించాలి? ఎలాగ నేను నీ బిడ్డ కావాలి? నాలో ఇంకా డిఫెక్ట్ ఏంది? మంచితనం ఏంది? గొప్పతనం ఏంది? నేను చేయవలసిన పని ఏంటి? నాకు రుజువు చేయి, తెలియపరచు ప్రభు. ఎప్పుడైతే ఈ విధంగా అడుగుతావో ఆ రోజే నీ జీవితంలో అధికారం పొందుకుంటావు. చప్పట్లు కొట్టి. ఈ సిమోన్ అంటున్నాడు, గారడి విద్య చేసి డబ్బు పెట్టేసాడు, ద్రవ్యమాన. ఈరోజు నా దగ్గర కూడా వచ్చి డబ్బు పెడితే నేనేం చేస్తానంటే డబ్బు తీసుకొని ప్రార్థన చేస్తా. వస్తుందా? చెప్పండి, వస్తుందా? పేతురు తీసుకున్నాడా? పేతురు తీసుకోవాలా? నేనైతే తీసుకుంటా. కానీ ఆ డబ్బు తీసుకున్నా కానీ మీకు అధికారము రాదు. నాకు డబ్బులు వచ్చేస్తాయి. ఏమొస్తాయి? నాకు డబ్బులు వచ్చేస్తాయి, అధికారం మాత్రం రాదు. ఈ వాక్యం ఎక్కడుంది పాస్టర్ అని అడిగితే అపోస్తల క్షమించండి మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, మీరు ఏం చేయాలంట? ఏ ఇంటికైనా వెళ్ళి, యోగ్యమైన ఇంటికి వెళ్ళి మీరు ప్రార్థన చేస్తే ఆ ఇంటి మీద ఆశీర్వాదము నిలిచి ఉంటుంది. ఆ ఇల్లు అయోగ్యమైనది అయితే మీతో కూడా ఆశీర్వాదాలు, ఆ ప్రార్థన ఏం జరుగుతుందంట? మీ వెంటనే ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. అధికారం కలిగినటువంటి వారి పరిస్థితి చెప్తున్నాను. ఆ అధికారం పొందుకునే వ్యక్తి ఏమనాలంటే క్రీస్తుని అంగీకరించాలి. దేవునికి స్తోత్రం. తన్ని అందరూ అంగీకరించాలి అనగా తన నామందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగటకు అధికారం అనుగ్రహించినటువంటి ఆ అధికారంలో తన జీవితంలో తన ప్రవర్తన అన్నిట్లో ఆ వ్యక్తి దేవుని అధికారానికి లోబడాలా. హల్లెలూయా. అప్పుడు వస్తుంది. 8వ అధ్యాయం అపోస్తల కార్యం 20 వచనం చదవండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరములు సంపాదించుకొందునని తలంచుకొని కొనినందున నీ వెండి నీతో కూడా నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు. ఇప్పుడు నీది సరైనదిగా ఉందా నీ హృదయం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, అందరూ లేచి నిలబడదాం.
50 నిమిషాలు అయిపోయింది. ఎన్ని నిమిషాలు అయిపోయింది? గంట అవుతుంది. నీ హృదయము దేవుని ఎదుట సరైనదిగా ఉందా? ఆలోచించండి ఒకసారి. నీకు ఈ యొక్క ఆత్మీయమైనటువంటి అనుగ్రహం కావాలని, దేవుని కృప అనుగ్రహం కావాలని, దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహం కావాలని, దేవుని 9 వరములు అద్భుతాలు చేసే ఆ కార్యములు దేవుడిని జీవితంలో జరిగించాలని, మహత్కార్యములు చేసే, అద్భుతాలు చేసే, మహత్కార్యములు చేసే, ఆ కార్యములు సూచక్రియలు చేసే కార్యాలని జీవితంలో కావాలని, అధికారం కావాలని ఇక్కడికి వచ్చావా? ఎందుకు వచ్చావు? క్రిస్మస్ పండగని వచ్చావా? దేవుని బిడ్డలారా, ద్రవ్యం ఇచ్చుకునే ఆ వ్యక్తిని మాట్లాడుతున్నాడు. నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక నీవు ఈ యొక్క కార్యములో పాలు పంపులు నీకు, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ప్రభు ఇలాగ చెప్తే ఎంత బాధగా ఉంటుందో మనకు. ఆలోచించండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం మొదటి కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నాం. మనల్ని మనం పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. చేతుల పైకెత్తి 2 నిమిషాలు దేవుని అడుగుదాం.